సమేత్ శిఖర్జిని టూరిస్ట్ స్పాట్ గా మార్చడాన్ని ఖండిస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శాంతియుత మహార్యాలీ నిర్వహించారు. పట్టణంలోని డీలక్స్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీపై జైన్ సంఘం నేతలు అశోక్ కుమార్ జైన్, విక్రమ్ జైన్ పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే జైనులందరి మందిరం సమేత్ శిఖర్జిని ఆరాధిస్తున్నామని, దానిని పర్యాటక ప్రదేశంగా మార్చకూడదని అశోక్ కుమార్ జైన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం కూడా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని అశోక్ కుమార్ హెచ్చరించారు. సద్గతిని ప్రాప్తించి జ్ఞానోదయం పొందినటువంటి క్షేత్రం జార్ఖండ్లోని సమేత్ శిఖర్ పర్వత శ్రేణి. ఆ పర్వతాల్లోని ప్రతి అణువు కూడా జైనులకి పవిత్రమైంది, పూజ్యమైంది. దానికి మొక్కుకుంటారు జైనులు. అటువంటి పవిత్ర క్షేత్రాన్ని కేంద్రం పర్యావరణ పరిరక్షణ అనేటటువంటి పేరుతో పర్యాటక కేంద్రంగా ప్రకటించింది. పర్యాటక కేంద్రం అనగానే 5 స్టార్ సంస్కృతి విస్తరిస్తుంది. అక్కడ మాంసాహారం, అనైతిక కార్యక్రమాలు, జూదాలు, క్యాసినోలు వంటివి వెలిసి ఆ పవిత్ర క్షేత్రాన్ని అపవిత్రం చేసేటటువంటి చర్యగా జైన్ సమాజం భావిస్తుంది. కాబట్టి ఆ క్షేత్రాన్ని మేము ఇంచుమించు అది 7 కిలోమీటర్లు ఎక్కితే కానీ ఆ దివ్య దర్శనం జరగదు. దానికి కాలుకి చెప్పులు కూడా వేసుకోం, జైన్ మతస్థుల యొక్క విశ్వాసం. ఎందుకంటే అక్కడ ప్రతి అణువు కూడా ఆ తీర్థంకరులు సంచరించినటువంటి ప్రదేశంగా, అక్కడ తీర్థంకరులు వెలిసి ఉన్నారు అనేటటువంటి భావం మా హృదయంలో ఉంటుంది. అటువంటి క్షేత్రాన్ని కేంద్రం ఈ రకంగా చేయటాన్ని భారతదేశంలోని జైన మతస్థులందరూ కూడా దాన్ని మత కేంద్రంగానే, ఏ రకంగా అయితే ముస్లిములకి మక్కా, క్రైస్తవులకి జెరూసలేం లాంటిదో జైన మతస్థులకి సమేత్ శిఖర్ అనేటటువంటి క్షేత్రం అంత పవిత్రమైంది. ఇప్పటికే ఒక జైన సాధువు 12 రోజుల నిరాహార దీక్ష తర్వాత తనువు చాలించారు. నిన్నే ఇంకొక 2 ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. బహుశా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే చాలా పెద్ద మూల్యం చెల్లించవలసి వస్తుంది.